బ్రహ్మాండంగా చేస్తున్నాడు నాయన నా బిడ్డ. మల్లెపూ బాటేశాడు పేదలకి, మహిళలకి, పేదరికానికి అంతా ముళ్ళ బాట కాదు తీసేశాడు, పూల బాటేశాడు మాకు. ఈరోజు మేము ఒకరిని అడగకుండా, దేహమని అడగకుండా గర్వంగా బతుకుతున్నాం. అది ఆ భిక్షము, ఆ పూల బాటేసింది మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నా బిడ్డ. అబ్బా ఎందుకనే ఇప్పుడు పిచ్చి కుక్క కాంతది రోడ్డు మీద, అది ఆడకనే ఉంటుంది, ఏడ వచ్చి మనుషులు కరుస్తుందనే ఆ పరిపాలన అట్టుండేది మాకు భయంతో. ఇప్పుడు ఒక నీడగా ఇచ్చాడు మా నాయన, అది సార్. ఇలా బా ఎందుకు చెప్తావు నాయన, గజ్జి కుక్క మాటలు చెప్తే అట్ట నాయన తేట తగులుకొని బాధపడుతున్నాం ఆ గజ్జి కుక్కతో. ఇప్పుడు ఆ తేట అంతా ఇంజక్షన్తో చేసేసాడు మా నాయన జగన్. ఏం చేశాడంట ఇంకెందుకయ్యా ఆ గెటాపోడిని అడిగిచ్చేది నా చేత, మా కడుపులో మంట. ఆ అపార్ట్మెంట్కి డబ్బు కట్టించుకున్నాడు 12,000, 25,000 అట్ట కట్టారు. రిక్షాలు తొక్కునేవాళ్ళు, ఆటోలు తోలుకునేవాళ్ళు, ఎలాంటి అపార్ట్మెంట్లు కట్టించున్నాడు ఆ బిడ్డలకే, కూలిపోతాయి. అలాంటి డబ్బు అంతా తిన్నాడే చంద్రబాబు. ఏం బాగుపడతాడా, ఉండేది ఒక కొడుకు, ఏం బాగుపడతాడా? మా ఉసిరంతా తగలదా? మాకు 500 లెక్కన తీసుకున్నాడు పేదలం. 4 ఇళ్ళు పాష్ పనులు చేసి కట్టాం ఆ డబ్బు అంతా. ఇప్పుడు ఆ అపార్ట్మెంట్లు ఎట్టున్నాయంటే అంటే పడిపోతాయి. ఇంకా బిడ్డలు ఏడ తెచ్చి కడతారు? 25,000 110 లెక్కన తెచ్చి కట్టున్నారు. ఆటో పిల్లకాయలు, రిక్షా పిల్లకాయలు, బేల్దారోళ్ళు అందరినీ మోసం చేసి తీసుకున్నాడే. ఏం బాగుపడతాడు ఈయన? ఈయనేం పరిపాలన చేశాడయ్యా? దొంగదొడ్డి వచ్చుడు ఆయన, దొడిదారు వచ్చి పిల్లల్ని తీసుకున్న ఆయన. 3 చోట్ల పెడితేనే నిరుపేదలు బతుకుతారు. ఆ ఒక్క దాంట్లో పెట్టి ఆయన ఎకరాలు కుమ్మ తీసి పేదల్ని మోసం చేసి కొని డబల్గా అమ్మి డ్రామాలు వేస్తున్నాడు, సలికోటి డ్రామాలు వేస్తున్నాడు. అవి ఏడపోతాయనేది ఆ బిడ్నాములన్నీ ఏడపోతాయబ్బా అని భయపడుతున్నాడు. ప్రజలు సొమ్మెత్తుకొని, ప్రజల కష్టం తిని కొడుకు బలిసేసి ఉన్నాడు. దేనికైనా ఎందుకయ్యా ఇంకా మా కడుపు మంట? మోసపు మాటలు, నక్క మాటలు, ఎన్ని జిత్తులు, నక్కోడు. అలాంటి ఎన్టీ రామారావునే మోసం చేశాడు. ఆయన మాట్లాడిన వాళ్ళు రైతులేను అసలు అట్ట దీక్ష చేసేవాళ్ళు. ఇంత శ్రమించి కష్టపడి మన కోసం ఆయన ఎన్ని 3,000 ఎన్నో అడుగులు నడిచినాడు పాదయాత్ర. ఎర్ర టెన్లో చెమట్ల కార్త ఇవన్నీ చేసి కష్టపడి బయటకు వచ్చిన మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిందువుని చేసిపోయాడు ఆ మహానుభావుడు. పెద్ద ఆయన అటోడు వస్తాడా? రాడు 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 రాని కూడా హ్యాపీగా రోజా పూలు బాట నడుస్తున్నారు, మల్లె పువ్వు బాట నడుస్తున్నారు. లక్షణంగా ఉండదు, మాకు మనస్తృప్తిగా ఉండదు. మేము ఉన్నంత వరకు ఆ నాయన ఉండాల్సిందే, మరొకరు రాకూడదు. మాకు ఇష్టం లేదు. పరిపాలన బాగానే ఉంది, పథకాలన్నీ బాగానే ఉన్నాయి. ఏ ప్రభుత్వం పెట్టింది ఇలాగా? ఏ ప్రభుత్వం పెట్టింది ఇట్లాంటి పథకాలు? వాళ్ళ నాన్నగారు 108 కానీ, ఆరోగ్యశ్రీ కార్డు కానీ, ఇట్లాగా ఇప్పుడు జగనన్న వచ్చినాక అమ్మఒడి, చేనేత, మళ్ళా జగనన్న తోడు అంటే తెలిసిన వరకు చెప్తున్నా, తెలియని ఇంకా చాలా ఉన్నాయి. అవి ఇప్పుడు అమ్మఒడి చెప్తున్నాను. ఫ్యూచర్లో తాగకముందు ఒకలాగా, తాగినాక ఒకలాగా ఉండేవాళ్ళు వేరు. వాళ్ళు వేయకపోయి మా మహిళలందరూ వేసినా కూడా గెలుస్తాడు జగనన్న. ఇట్లా నాయకుడు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటాం ఇప్పుడు కూడా. అంటే ఇప్పుడు 15,000 రూపాయలు ఇట్లా ఎంతోమందికి, ఎన్నో వేల మందికి ఇచ్చారు. ఈ ఒక అవసరానికి మనకు తోడే కదా చెప్తా. ఇప్పుడు 10 రూపాయలు ఇవన్న టీ తాగాలంటే ఇచ్చేవాళ్ళు లేరు. మరి 15,000 మన అకౌంట్లో, అది నిజమా ఉట్టిదా అని కూడా లేకుండా పర్మనెంట్ మన అకౌంట్లో పడిపోతుంది. అమౌంట్ పడిపోయినాయి, వస్తాయి. రేపు కూడా మళ్ళీ రేపు జనవరిలో పడుతుంది అని టీచర్లు కూడా చెప్పుండారు. మళ్ళీ ఇంకొక బిడ్డ కూడా వేస్తామని అనుండారు. ఒకటి చాలు, ఇట్లా చాలామంది ఉన్నారు కాబట్టి ఒకటి చాలు. దీంతో మితంగా ఆపకుండా ఇట్లాగా వస్తే కొన్ని కుటుంబాలు బాగుపడతాయి. ఇదివరకు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ఆయనతో మాట్లాడుకోవాలా, మున్సిపాలిటీ కమిషనర్ కాడికి పోండి, ఇట్లంతా లేకుండా మన ఇళ్ళ కాడికే వాలంటరీ వచ్చి అక్క మీకు ఏం కావాలి, మీకు అదే పింఛన్ ఇచ్చే వాళ్ళకి 5వ గంటకు తలుపు తట్టి పింఛన్ ఇస్తున్నారు వాలంటరీలు. ఇట్లా చాలామందికి ఉపయోగమే కానీ నష్టమైతే లేదన్న నాకు తెలిసి. బ్రహ్మాండంగా అంటే మిగతా పార్టీ వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ మనకైతే జగన్ చేసేది మంచి. తమ్ముడు గారి పాలన నెంబర్ 1. వృద్ధాప్య పెన్షన్ ఇంటికి వచ్చేస్తున్నారు. పెన్షన్స్ ఏదైనా స్టోర్ కానీ నెంబర్ 1. దాంట్లో ఇంకా ఇబ్బందే లేదు. నాకైతే చాలా సాటిస్ఫైడ్గా ఉంది మా తమ్ముడి పార్టీ. అదే అందరికీ అందుతున్నాయి. రైతు పథకాలు కానీ, వృద్ధాప్య పెన్షన్లు కానీ దాదాపు మన ఇంకా ఏదైనా ఆయన 100% మాత్రం ఇస్తున్నాడు. మరీ
మరీ మన వృద్ధాప్య పెన్షన్ ఇంటికి వచ్చి ఇవ్వడం అనేది నాకు చాలా సాటిస్ఫైడ్గా ఉంది. మా తమ్ముడు పాలన 100% బెస్ట్. ఇప్పుడు నేనంటే నీకు నచ్చవచ్చు, నువ్వంటే నాకు నచ్చకపోవచ్చు, ఏరేరే కామెంట్ చేయొచ్చు సార్. ఆల్ ది బెస్ట్. నాకు నచ్చింది కాబట్టి నా 100% సాటిస్ఫైడ్. వాలంటీర్లు నెంబర్ 1, సచివాలయం నెంబర్ 1, రైతు పథకాలు నెంబర్ 1, నో డౌట్. ఇంతకుముందుకి ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉంది. వర్క్ ఆల్రెడీ సచివాలయం ద్వారానే ఎక్కువ జరుగుతూ ఉంది. వాలంటీర్ ఇంటికి వచ్చి డీటెయిల్స్ క్లియరెన్స్ తీసుకుంటున్నారు. అప్పటికి ఇప్పటికి వర్క్ మాత్రం చాలా 100. మై నేమ్ ఇస్ శిరీష, వల్లూరు, ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలం. ఆయన వచ్చినప్పుడు కదా సార్ ఆ నుంచి నేను అనౌన్స్ చేసేది. నువ్వు వచ్చి చేస్తే దిగితే లోతు తెలుస్తుంది. నువ్వు వచ్చి చేస్తే నీ గురించి కూడా నేను అనౌన్స్ చేస్తా కదా. మా ఎస్సీ వాళ్ళకి మాత్రం చేయలేదు. 100% నేను చెప్తా. వర్గాలు చేశాడు అంతే. నా వాటికి నేను చెప్తున్నా. అది నాకు నచ్చలా. ఇప్పుడే కదా చెప్పాను సార్, మీరంటే నచ్చపోవచ్చు కాబట్టి రకరకాల కామెంట్ చేస్తారు. ఇప్పుడు ఆయన వచ్చి చేసి చూపిస్తే మాత్రం నేను చెప్పగలను. ఇప్పుడు ఎస్సీ వాళ్ళకి మాత్రం ఈ వర్గాలే నాకు నచ్చలేదు. మాకైతే ఏం లేదు, నాకైతే తెలీదు. నా దృష్టిలో అయితే మాత్రం లేదు. అది నేను ఎస్సీ, అది నా దృష్టిలో మాత్రం ఇప్పటివరకు జరగలా. ఇప్పుడు నేనంటే నీకు పడకపోవచ్చు కాబట్టి రకరకాల కామెంట్ అనేది చేయటం అది ఆల్ రైడ్ జనరల్. అది ప్రజలకు అన్నీ చేశాడు కదా. ఒంటరి మహిళ ఇచ్చాడు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు, వయసు అయిపోయిన వాళ్ళకి పెన్షన్ ఇచ్చాడు, మళ్ళీ 18 ఏళ్ళు 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 18 వేలు ఇచ్చాడు. సో అలాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది. 99% బాగుంది, 1% ఎక్కడో ఒక కొరత అంతే. వాళ్ళంతా ఎవరు పెద్దవాళ్ళు కదా. నాకు తెలిసి నేను జగన్కి ఓటేసాను. జగన్ అన్నే మళ్ళీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. రైతులు వీళ్ళంతా అయితే మాత్రం జగనానికి పిల్లలు కూడా బాగున్నాయి. పిల్లలకి బాగా హెల్ప్ అవుతా ఉంది. పిల్లలకి బాగా ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇవన్నీ ఇచ్చాడు కదా, అది అంతా బాగా. వాలంటీర్లు బాగుందండి. ప్రతి విషయం ఫోన్లో పెట్టడము, ఎప్పటికప్పుడు మెసేజ్లు పెట్టడం బాగుంది. వాలంటీర్ కూడా మంచి ఇదే బాగుంది. అక్కడికి పోవాలంటే ప్రతి వాళ్ళు పోలేరు కదా. ఎంఆర్ఓ ఆఫీస్కి ఇలా సెల్లులకి పెట్టరు కదా. ఈ వాలంటీర్లు ఏంటంటే అవి వచ్చినాయి ఇవి వచ్చినాయి రాండి, మీరు ఎక్కడున్నారు పలానా చాటకు రండి, మనం పోలేకపోయినా వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకోవటం బాగుంది. వాలంటీర్లు కానీ సచివాలయం కానీ బాగానే ఉంది. దానికి దీనికి ఏ పథకానికి ఆ పథకాలు, అప్పుడు ఆ పథకాలు, ఇప్పుడు ఈ పథకాలు. కొంచెం పిల్లలకు అనేది ఫెసిలిటీ బాగుంది. విద్య మటుకైతే బాగుందండి. పిల్లల చదువుకి హెల్ప్కి వాటన్నిటికీ బాగుంది. వాళ్ళ వైఎస్ఆర్ సారు పెద్ద ఆయన ఉన్నప్పుడు కూడా పిల్లలకి హెల్ప్ బాగుంది. నాకు అది నచ్చింది బాగా. పేరెంట్స్ కంటే పిల్లల హెల్ప్ బాగుంది నాకు. అంటే రూపాయలు లేని వాళ్ళకి చదివించుకోవటానికి అవకాశం ఉంది. అది ఈ ఫీజు రీమెంట్స్ కానీ డబ్బులు పిల్లలకి బడికి అమ్మబడి అని కానీ అవి మటుకు బాగా నచ్చింది నాకు. అంటే అందరూ చదివించలేరు కదా. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు చదివిస్తున్నారు కదా. సార్ ఉన్నప్పుడు ఎలా వర్కౌట్ అయిందో ఇప్పుడు అది ఫస్ట్ పాయింట్ పిల్లల గురించి అయితే. అది లేడీస్కి ఇళ్లల్లో ఉండి చూసి కొంచెం వర్క్ అనేది అలవాటైపోయింది జనాలకి. ఇప్పుడు ప్రతి వాళ్ళకి తపన అనేది కలిగింది, చేసుకోవాలి వ్యాపారము అనేది. ఆ డబ్బులు ఉంటేనే కదా చేసుకుంటుంది. ఇళ్ళల్లో అందరి దగ్గర డబ్బులు ఉండవు కదా. ఆ డబ్బులు ఇవ్వట్టే కదా. ఆ రూపాయి కలుపుకొని ఇంకో రూపాయి తెచ్చుకొని, అంటే అంత అమౌంట్ రాకపోయినా కూడా కొంత బయట తెచ్చుకునే అవకాశం ఉంది కదా. అది కూడా అదే అంటుంది లేడీస్కి పిల్లలకి ఈ చదువులకైతే అస్సలు ఎక్సలెంట్ అండి. అది అయితే మటుకు నాకు వస్తాడు ఖచ్చితంగా. ఈ రెండు మటుకు లేడీస్కి పిల్లలకి మటుకు మంచి హెల్ప్ అండి. అది మిగతా వాటికంటే అంటే లేడీస్ ఒక సంపాదన అనేది ఈ రోజుల్లో చాలు. ఇప్పుడు నువ్వు ఉండవు, నీ ఒక్క సంపాదన ఇంట్లో సరిపోద్దా? సరిపోదు. అదే తను కూడా కొంచెం వర్క్ చేసింది అనుకో, పిల్లలకి కొంచెం రూపాయి వచ్చింది, ఇంకో బిడ్డకు చదివించుకుంటుందిగా. బాగానే ఉంది. ఆయన వచ్చిన తర్వాత అంత సంతోషమే, మాకు అందరికి సంతోషంగా ఉంది. బిడ్డల పాపం అందరూ వచ్చినా ఉన్నాం. అందరూ చేరినాయి పథకాలు. ఏ పథకాలు బాగున్నాయి మీకు తెలిసి? ఇప్పుడు ఏదో జగన్ ఇస్తాడు ఫ్రీగా, మాకు డబ్బు ఇచ్చాడు, బియ్యం ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు కదా. ఇంకా ఏమని చెప్పాలా మేము? చాలా అన్నీ బాగున్నాయి. పిల్లలకి అంత బాగానే ఉందా? బాగుంది. ఇంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉంది పరిస్థితి? పరిస్థితి ఏముంది, అప్పుడు ఇట్లాగా మనకనేది అనిపించలేదు కదా. ఇప్పుడు ఉంటే బాగా అనిపిస్తుంది. బిడ్డలని బాగా చూసుకున్నాం. మా అమ్మడు డబ్బు వేస్తున్నాడు, బియ్యం ఉచితంగా ఇచ్చినాడు. అది అందరికి ఇస్తున్నారు. వాళ్ళంటి కూడా తిరుగుతున్నారు, ఇంటికి తిరుగుతున్నారు. మన నుంచి కూడా అది కాగితాలు చతికి చేస్తున్నారు పిల్లల గురించి. పిల్లలు శుభ్రం చూసుకోండి, ఇంట్లో వాళ్ళు శుభ్రం చూసుకునేసి కాగితాలు కూడా తీసుకొచ్చేస్తున్నారు. బాగానే చేస్తాం. మళ్ళీనా జగనే
బాగానే ఉంది కదా పాలన. పెట్టారు కానీ ఇంతగానం కాదుగా. బాగానే ఉన్నారు, బాగానే చేస్తున్నాడు, బాగానే వస్తారు ఖచ్చితంగా. అందరికీ భేద సాధక అంతా బాగా చూస్తున్నాడు, బాగా నడపలు వేస్తున్నాడు మాకు భేద సాధకి, అంత బాగానే అవుతుంది. 45 సంవత్సరాలకి వచ్చింది, మరి లోన్ ఇస్తారంట, ఇంకేం చెప్పుకోలే, అది కూడా ఇస్తారు మనకేం బాగానే చేస్తున్నాడు. మన పిల్లకాయలు కూడా 4 రూపాయలు ఒకటే క్లాస్కి వేసారు. ఆయన వచ్చినప్పటి నుంచి మనకు బాగానే ఉంది, ఆయనే గెలుస్తాడు ఖచ్చితంగా. ఈయందే బాగుంది.